యోనా గ్రంథము 2వ అధ్యాయంకు ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. మొదటి అధ్యాయము ఆఖరిలో దేవుడు ఒక చేపను ఆజ్ఞాపించినప్పుడు, ఆ చేప వెళ్ళి యోనాను మృంగిందని, యోనా ఆ చేప యొక్క కడుపులో 3 పగళ్ళు, 3 రాత్రులు అంటే 3 దినములు యోనా ఆ చేప కడుపులో ఉన్నాడని మొదటి అధ్యాయము ఎండ్ అయింది. రెండో అధ్యాయంలోకి వస్తున్నాము. రెండో అధ్యాయంలో మొత్తము గూడా యోనా చాప కడుపులోనే ఉంటాడు. రెండో అధ్యాయం ఆఖరి వచనంలో ఆ చేపకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది వచ్చి నేల మీద, పొడి నేల మీద అది కక్కటం జరుగుతుంది. సో, రెండో అధ్యాయంలో ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి వచనాలన్నీ కూడా యోనా ఫిజికల్‌గా, భౌతికంగా ఎక్కడున్నాడంటే, ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. ఈ అధ్యాయం గురించి ఒక భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యోనా చేప కడుపులో ఎలా ఉన్నాడు? అంతసేపు లేకపోతే అన్ని రోజులు ఎలా ఉన్నాడు? యోనాకి ఆక్సిజన్ ఎలా అందింది? యోనా లోపల బ్రతికి ప్రాణంతో ఎలా ఉండగలిగాడు? చాలామంది ఎక్కువ సముద్రం మీద, చేప కడుపు మీద దృష్టి పెడతారు అని చెప్పి ఆ భక్తుడు ఏమంటాడంటే, చేప లోపల ఏం జరుగుతుందనే విషయం మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఈ రెండో అధ్యాయం చదువుతున్నప్పుడు. నిజానికి రెండో అధ్యాయము దాని గురించి ఏమి మాట్లాడట్లేదు. చేప గురించి గాదు, చేప లోపల ఉన్న పరిస్థితుల గురించి గూడా రెండో అధ్యాయం మాట్లాడట్లేదు. నిజానికి రెండో అధ్యాయం మాట్లాడుతుందేంటంటే, ఆ చేప కడుపులో ఉన్న యోనా లోపల ఏం జరుగుతుందో మాట్లాడుతుందని చెప్తాడనమాట. చాలా చక్కటి వర్ణన ఇది. యోనా లోపల ఏం జరుగుతుందో. సో, చేప లోపల గాదు, చేప కడుపులో గాదు, యోనా గూడా గాదు. యోనా లోపల ఏం జరుగుతుందో వర్ణించేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అధ్యాయము రెండో అధ్యాయము. రెండో అధ్యాయం అంతా గూడా ప్రార్థన. ఆ మాట మనము మొట్టమొదట చూస్తామనమాట. మొదటి వచనంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. సో, ఇదంతా ప్రార్థనే. ఎండ్ అవ్వటం గూడా యెహోవా యొద్ద రక్షణ అనేటువంటి దాంతో ఎండ్ అవుతుంది గానీ, తెలుగు బైబిల్ చక్కగా దాన్ని యెహోవా యొద్ద రక్షణ దొరుకునని ప్రార్థించెను అని మరి 9వ వచనం ఆఖరిలో చూస్తామనమాట. సో, రెండో అధ్యాయం మొత్తం ఏంటంటే ప్రార్థన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యోనా ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు అనేటువంటిది ప్రాముఖ్యమైన పాయింటు. ఎక్కడ చేశాడు అనేటువంటిది ప్రాముఖ్యమైన పాయింటే గానీ, ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు యోనా యొక్క ప్రార్థన ఏంటి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. యోనా గ్రంథం రెండో అధ్యాయము సంఘ చరిత్రలోనే కాదు, ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా మందిని ఆదరించినటువంటి గొప్ప అధ్యాయము. ఈ ప్రార్థనను ధ్యానించి ఎంతోమంది దేవుడి దగ్గర నుంచి అద్భుతాలను చూసినటువంటి అధ్యాయము. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు, మరణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఈ లోకాన్ని నేను విడిచిపెడతాను, నాకెక్కువ టైం లేదు అనుకున్నటువంటి వాళ్ళు, మరి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నేను చనిపోతాను, ఇంక నాకు జీవం లేదు అని అనుకున్న వాళ్ళు, ఈ అధ్యాయము చదివి ఆదరించబడి, రక్షించబడి బయటికి వచ్చిన వాళ్ళు గూడా సంఘ చరిత్రలో ఉన్నారు. నిజానికి నాకు ఈ అధ్యాయము చదువుతున్నప్పుడు ఇది ఎంతోమందిని ఆదరించుంటది ఈ అధ్యాయము. నిజంగా కష్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గూడా ధ్యానించాల్సినటువంటి గొప్ప అధ్యాయము. దీంట్లో యెహోవా యొక్క శక్తి ఉంది అని నాకు కూడా అనిపించిందనమాట. సో, ఎవరైనా గూడా భూమి మీద ఎవ్వరైనా గూడా దేవుని వైపు చూస్తే గనక, దేవుడే నాకు ఆధారము అని వాళ్ళు విశ్వాసముతో ఆయన వైపు చూస్తే గనక, దేవుడు వాళ్ళకు కృప చూపిస్తాడు. విస్తారమైన కృప ఆయన చూపిస్తాడు. ఈ అధ్యాయం మొత్తంలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాట మనము 8వ వచనంలో చూస్తాము. కృపాధారము అనేటువంటి మాట అన్నమాట. కృపాధారము అంటే అర్థం ఏంటంటే, ఆయన దగ్గర కృప దొరుకుతది. కృపకు ఆధారము ఆయనే.
ఆయన వైపు ఎవరైతే చూస్తారో వాళ్లకు రక్షణ దొరుకుతుంది అనేటువంటిది మెయిన్ పాయింట్. రెండవ అధ్యాయము యొక్క మెయిన్ పాయింట్. సో కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా మీ కుటుంబాల్లో గాని, మీలో గాని దేవుని బిడ్డలు ఎవరైనా గూడా చాలా కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి వెళ్తుంటే గనక దయచేసి ఈ అధ్యాయాన్ని ధ్యానించమని, మరి నేను చెప్పబోతున్నటువంటి ఈ వాక్యము వాళ్ళకి పంపించండి. పంపించి వినమని చెప్పండి. వినమని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఇది యెహోవా వాక్కు. నా మాటలు కాదు. నేను మాట్లాడట్లేదు. నేను ఆ మాటలు చదివి వాటి యొక్క అర్థాన్ని వివరిస్తున్నాను అంతే. నాలో ఏ శక్తి లేదు. నేనేమి చేయలేను. నేను ఆయన మాటలను తీసుకొని, ఆయన మాటలను వివరించడం ద్వారా ఆయన బిడ్డలు దీవించబడతారు. కాబట్టి ఈ అధ్యాయము అంత ప్రాముఖ్యమైన అధ్యాయము గుర్తుపెట్టుకోండి. నిజంగా ఒక వ్యక్తి భూమి మీద ఆఖరి క్షణాలలో ఉన్నప్పుడు, మరణములోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, లేకపోతే అతనికి గనక, ఆమెకు గనక దేవుని నుంచే దూరమైపోతున్నట్టు గనక అనిపిస్తే గనక, ఒక్క కేక చాలు యెహోవా నీ వైపు తిరగటానికి. ఆ కేకకు నీ వైపు తిరిగి ఆయన చిత్తమైతే తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన చిత్తం కాకపోతే ఆయన దగ్గరికి తీసుకువెళ్తాడు. అందులో అనుమానమే లేదు మనకి. సో, ఇక్కడ ఆయన చిత్తము ఏంటంటే, రెండో అధ్యాయంలో యోనా రక్షించబడాలి అనేటువంటిది ఆయన యొక్క చిత్తము. కాబట్టి ఆయన చిత్త ప్రకారము జరిగింది. ఆఖరికి దేవుని సార్వభౌమాధికారానికి, దేవుని చిత్తానికి మనం అందరము తల వంచాల్సిందే. ఆయన చిత్తములో మనకు నెమ్మది ఉంటది. ఆయన చిత్తములో మనకు ఆశీర్వాదం ఉంటది. ఆయన చిత్తానికి మనం ఎప్పుడూ తల వంచుతూ వెళ్తే గనక చక్కగా మనల్ని వాడుకొని ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు. రెండో అధ్యాయము నేను ప్రార్థన అని చెప్పాను కదా! ఈ ప్రార్థన గూడా మామూలు ప్రార్థన కాదు. ఇది కృతజ్ఞతా ప్రార్థన. మామూలుగా ప్రభువా నాకిది చెయ్యి, నన్ను కాపాడు, నాకిదివ్వు, నాకదివ్వు అని అడిగినటువంటి ప్రార్థన కాదిది. రక్షించబడినటువంటి ఒక వ్యక్తి, ఆపద నుంచి తప్పించబడినటువంటి ఒక వ్యక్తి, విపత్తు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి చేసేటువంటి కృతజ్ఞత ప్రార్థన. ఇది ప్రార్థన మాత్రమే కాదు గానీ, ఇది కృతజ్ఞత ప్రార్థన. యోనా దేవుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను కాపాడావు. నువ్వు నన్ను రక్షించావు. నువ్వు నన్ను నిజంగా విడిచిపెట్టకుండా నా వైపు తిరిగి నన్ను కనికరించావు అని చెప్పి యెహోవాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. రెండో అధ్యాయం మొత్తం గూడా ప్రార్థనే. కానీ ఇది ఏ ప్రార్థన అంటే కృతజ్ఞత ప్రార్థన. సో, నేను మరలా ఇంకొక పాయింట్ గూడా చెప్తాను. దేవుడు మీ జీవితాలలో ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు గదా! మేళ్ళు చేసినప్పుడు మీరు దేవునికి కృతజ్ఞత తెలియజేయాలంటే, లేకపోతే కృతజ్ఞత ప్రార్థన పెట్టుకొని, ఆయన బిడ్డలకు మీరు ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలనుకుంటే, యోనా గ్రంథము రెండో అధ్యాయము ఎక్సలెంట్ ప్లేస్. మీరు చక్కగా మీరు ప్రార్థన అంతా గూడా ఈ ప్యాటర్న్‌లో ఈయన ఎలాగైతే ఎళ్ళాడో, కృతజ్ఞత తెలియజేసాడో, అదే ప్యాటర్న్‌లో గనక మనం వెళ్ళగలిగితే గనక వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్స్ట్ ఫ్రమ్ ద బైబిల్. నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అలా అనిపించిందనమాట. సో, ఇవి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు. ఈ అధ్యాయం లోపలికి మనం వెళ్ళటానికి ముందు మీరు తెలుసుకోవాల్సింది. ఇంకొక మాట చెప్తాను. రెండో అధ్యాయం యొక్క లిటరరీ జాన్రా ఏంటంటే పొయట్రీ. ఇది మొదటి అధ్యాయం రాసినట్టు, మూడో అధ్యాయం రాసినట్టు, నాలుగో అధ్యాయం రాసినట్టు రాయకుండా ఉంటే బాగుండేది. కీర్తనలు రాసినట్టు, లేకపోతే సామెతలు రాసినట్టు, మరి వచనాలను ఒకదాని కింద ఒకటి జాగ్రత్తగా రాసినట్టయితే చాలా బాగుండేదని నాకు అనిపించింది. సో, ఏది ఏమైనప్పటికంటే జాన్రా ఇది మారుతుంది ఇక్కడ అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు చాలామంది చదివినప్పుడు. సో, తెలుసుకోవటానికి చక్కగా ఉపయోగపడేది. అలా రాసినట్టయితే బాగుండేదనమాట. హబక్కు గ్రంథము మూడో అధ్యాయం మీరు చదివితే ఇక్కడ మీకు ప్రార్థన అంతా కూడా డిఫరెంట్ జాన్రాలో రాసినట్టుగా తెలుస్తుంది. సో, సంథింగ్ లైక్ దట్ అలా రాసినట్టయితే రెండో అధ్యాయం కూడా బాగుండేది. ఇంగ్లీష్ బైబిల్స్ అన్నీ క్యాప్చర్ చేసినాయి ఈ ట్రూత్‌ని. బట్ తెలుగు బైబిల్‌లో గూడా ఒక వచనం కింద ఒక వచనం నేరేటివ్ లాగా, పారాగ్రాఫ్ లాగా రాయకుండా వచనాల కింద వచనం జాగ్రత్తగా రాసినట్టయితే చాలా బాగుండేదని అనిపించిందనమాట. సో, వచ్చేద్దాం మనము ఈ అధ్యాయంలో యోనా చేసిన కృతజ్ఞత ప్రార్థన ఏంటో, ఈ కృతజ్ఞత ప్రార్థనలో ఏ విషయాలు చెప్తున్నాడో మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సో, ఈ ప్రార్థన ఎక్కడ చేశాడు అనేటువంటిది మనం ఆలోచిస్తే, యోనా దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవటం మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయంలోనే మనం చూసాం.
దేవుని సన్నిధి నుండి అంటే దేవుని చిత్తము నుండి, దేవుని సంకల్పం నుండి, దేవుని పని నుండి, దేవుని ఆజ్ఞ నుండి దూరం అవ్వటం మొదలుపెట్టాడు. దూరం అవ్వటం మొదలుపెట్టగానే తన హృదయము, తన మనస్సాక్షి తనను గద్దించి ఉంటది. యోనా నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు పశ్చాత్తాపపడి దేవుడి వైపు తిరుగు అని తన హృదయము చెప్పుంటది. కానీ ఆ హృదయాన్ని, ఆ మనస్సాక్షిని కఠినపరుచుకున్నాడు. నేను ప్రార్థనే చేయను అన్నాడు. ప్రార్థన చేయనని జాగ్రత్తగా ప్రయాణమై యొప్పాకెళ్ళాడు. యొప్పాకెళ్ళినప్పుడైనా గూడా టికెట్ కొనుక్కునేటప్పుడైనా గూడా, ఓడలు వెతుక్కునేటప్పుడైనా గూడా ప్రార్థన చేసుండాల్సింది. అయ్యా! నేను నీ సన్నిధి నుంచి దూరంగా ఎళ్ళిపోతున్నాను. నేను తప్పు చేస్తున్నాను. నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో అక్కడైనా ప్రార్థన చేసుండాలి. టికెట్ కొనుక్కున్న తర్వాత గూడా ప్రార్థన చేయలేదు. తర్వాత ఓడ ఎక్కిన తర్వాత సముద్రం మీద ప్రయాణం అవుతున్నప్పుడు ప్రార్థన చేసి ఉండాల్సింది. అయ్యా! నీ సన్నిధి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ మాట నేను వినట్లేదు. నన్ను క్షమించు అని అక్కడైనా విరిగిన హృదయంతో పశ్చాత్తాపడుంటే బావుండేది. అక్కడ గూడా పశ్చాత్తాపడకుండా నావికుల యజమానుడు వచ్చి లేపి మీ దేవుడికి ప్రార్థించు అని చెప్పినప్పుడు గూడా పశ్చాత్తాప ప్రార్థన యోనా హృదయంలో నుంచి రాలేదు. ఆఖరికి ఏమన్నాడు? మీరు బ్రతుకుతారు. నేను మీతో ఉండటం మంచిది గాదు. నన్ను తీసుకొని విసిరి సముద్రంలో ఎయండి. సముద్రంలో ఏస్తే సముద్రము ఆగిపోతది. మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. అంటే అర్థమేంటంటే ప్రార్థన చేయటానికి ఇష్టపడలేదు. ఏం ప్రార్థన? పశ్చాత్తాప ప్రార్థన చేయటానికి యోనా ఇష్టపడలేదు. యోనా హృదయము యొప్పాకు నడుస్తున్నప్పుడు పగలలేదు. యొప్పాలో టికెట్ కొనుక్కున్నప్పుడు పగలలేదు. ఓడ ఎక్కినప్పుడు పగలలేదు. ఓడలో నుంచి నన్ను ఇసిరేయండి అన్నప్పుడు కూడా పగలలేదు. ఒక్కసారి వాళ్ళు ఓడలో నుంచి యోనాని ఇసిరి సముద్రంలో ఏసినప్పుడు, సముద్రము నీటిలో పడగానే యోనా హృదయము పగలటం మొదలైంది. అప్పుడు పగిలింది ఆయన హృదయం. ఎప్పుడైతే అలల మధ్యలో నుంచి, తరంగముల మధ్యలో నుంచి, మరి వేవ్ తర్వాత వేవ్ వచ్చి కొడుతూ తను నిస్సహాయుడిగా మునిగిపోతూ సముద్రం లోపల కిందకి ప్రయాణం చేస్తున్నాడో, అంటే ఎంత లోతుగా అయితే తను కిందకి సముద్రం లోపల ఎళ్ళిపోతున్నాడో, అంత లోతుగా వెళ్తున్న కొద్దికి అంత బాగా పగిలింది ఆయన హృదయం. ఆయన హృదయము పగిలింది. పగలటమే కాదు, అక్కడ నుంచి కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యా! నన్ను క్షమించు. అయ్యా! నన్ను కరుణించు. అయ్యా! నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటంటే, కొన్ని గుండెలు చాలా కష్టంలోకెళ్ళిన తర్వాతే పగులుతాయి. మామూలుగా పగలాల్సినటువంటి మెత్తగా ఉండాల్సినటువంటి కొన్ని గుండెలుంటాయి. త్వరగానే మరి అవి పగిలి పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరుగుతాయి. కొంతమంది పగలవు. ఎక్కడ, ఏ ప్లేస్‌లో, ఎంత ఒత్తిడిలో, ఎంత నీటిలో, ఎంత అగ్నిలో పగలగొట్టాలో దేవుడికి తెలుసు. ఆయన కరెక్ట్‌గా ఎక్కడ తీసుకెళ్ళి పగలగొట్టాలో అక్కడ పగలగొడతాడు. సో, యోనా యొక్క హృదయము ఎక్కడ పగిలిందంటే సముద్రం లోపల పగిలింది. చేప లోపల కాదు. సముద్రంలో పడిన తర్వాత సముద్రంలో ప్రార్థన జేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాపాడటానికి మత్స్యాన్ని పంపించాడు. పంపించినప్పుడు కాపాడాడు. కాపాడిన తర్వాత సముద్రంలో నుంచి చేప లోపలికొచ్చిన తర్వాత నెమ్మదైపోయాడు. నెమ్మదైపోయాడు. ఎందుకంటే భద్రతలోకొచ్చేసాడు. నెమ్మదైపోయాడు. సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయి ఇప్పుడు చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతా ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతా ప్రార్థన చేయటానికి కారణం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఆయన్ని రక్షించాడు. రక్షించాడు కాబట్టే కృతజ్ఞతా ప్రార్థన చేస్తున్నాడు. సో, రక్షణ యోనా ఎక్కడ చూసాడంటే సముద్రం లోపల చూసాడు. సో, అందుకే రెండో అధ్యాయంలో మనకు చాలా సముద్రం కనపడుతది. సముద్రము లోపల చాలా వచనాలు ఉన్నాయన్నమాట రెండో అధ్యాయంలో. సో, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో, పశ్చాత్తాపము అనేటువంటిది దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మనకు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎంత లేట్ చేసే కొనికి మనము అంత లోపలికి వెళ్ళిపోతుంటాము. అంత కష్టాల ఊబిలోకి వెళ్ళిపోతుంటాము. ఆఖరికి మరణపు యొక్క మరి తలుపులు తడుతూ భూమి మీద జీవించాల్సినటువంటి తలుపులన్నీ మన ముఖం మీదే క్లోజ్ అయిపోతుంటాయి అన్నమాట. అక్కడి వరకు ఎళ్తాం. అక్కడి వరకు వెళ్ళినప్పుడు కొంతమంది గుండెలు పగులుతాయి. అలా పగిలినటువంటి ఒక గుండె యోనా యొక్క హృదయం అన్నమాట. యోనా యొక్క హృదయము చాలా కఠినమైన హృదయం. కఠినమైన హృదయం అని మనకి అర్థమవుతుంది గదా! కావాలంటే నన్ను ఇసిరేసుకోండి సముద్రంలోకి నేను చావనైనా చేస్తాను గానీ, నేను మాత్రం దేవుని మాట మాత్రం వినననేటువంటి కఠినమైనటువంటి హృదయము
దేవుడికి తెలుసు ఎక్కడ ఏ ఒత్తిడిలో ఎలా పగులుతుందో తెలుసు కాబట్టి యోనాని అక్కడ రక్షించడం జరిగిందనమాట. సో మరలా చెప్తున్నాను, రెండో అధ్యాయము ప్రార్థనే గాని ఇది రక్షించమని చెప్పినటువంటి ప్రార్థన కాదు. రక్షించినందుకు కృతజ్ఞతగా చేసేటువంటి కృతజ్ఞత ప్రార్థన. రక్షణ అయిపోయింది. రక్షణ ఎప్పుడైపోయిందంటే సముద్రంలో నుంచి ఇప్పుడు చేప యొక్క కడుపులోకొచ్చేసాడు. కడుపులోకొచ్చేసాడు కాబట్టి సేఫ్ ప్లేస్‌లోకి వచ్చాడు. సేఫ్టీలో ఉన్నాడు. సేఫ్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు టైం దొరికింది ఆయనకి దేవుడికి కృతజ్ఞత తెలియజేయటానికి. అందుకని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ మాట ఎక్కడుంది? ఈ మాట ఎక్కడుందో చూడండి. రెండో అధ్యాయము మొదటి వచనంలో ఉంది. రెండో అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగో ప్రార్థించెను. సో, ఈ ప్రార్థన అంతా గూడా చేప యొక్క కడుపు లోపల జరుగుతుందనమాట. స్టమక్‌లో జరుగుతున్నటువంటిది. సో, అది మనము గుర్తించాలి. సో, దాంతో మనం రెండో అధ్యాయంకొచ్చేద్దాం. రెండో అధ్యాయంలో యోనా మనసులో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రాముఖ్యమైన పాయింట్ అని ఒక భక్తుడు చెప్పాడని చెప్పాను గదా! యోనా మనసులో చాలా జరుగుతున్నాయి. యోనా మనసులో నుంచి చాలా విషయాలు ఎళ్తున్నాయనమాట. యోనా ఆల్రెడీ పగిలిపోయాడు. యోనా ముక్కలైపోయాడు. ముక్కలైపోయాడు, పగిలిపోయాడు. సో, ఎంత ముక్కలయ్యాడు, ఎంత పగిలాడు అనేటువంటిది రక్షించబడిన తర్వాత మళ్ళీ ఆయన ప్రవర్తన చూస్తే మనకు కొంత అర్థమవుతది గానీ, బట్ ఇప్పుడైతే పగిలాడు. ఎంత పగలాలో అంత పగిలాడు. రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండి ఇప్పుడు యోనా కృతజ్ఞత ప్రార్థన యొక్క దృష్టి ఎటుందో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. నాకు అర్థమవుతుంది ఏంటంటే యోనా సముద్రం లోపల ఉన్నాడు. సముద్రం లోపల కాదు. సముద్రం లోపల మత్స్యము లోపల ఉన్నాడు. సో, ఇంకా డేంజర్‌లో నుంచి బయటికి రాలేదు. ఇంకా పూర్తిగా డేంజర్‌లో నుంచి బయటికి రాలేదు. సముద్రంలోనే తిరుగుతుంది చేప. సముద్రంలోనే ఉన్నాడు. ఇంకా ఒడ్డు మీదకి రాలేదు. ఇంకా ఒడ్డు మీదకి రాలేదు గానీ, సముద్రపు నీళ్లలో అయితే లేడు. నీళ్లలో లేకుండా ఒక సేఫ్ ప్లేస్‌లో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు టైం తీసుకొని కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు కంప్లీట్ డెలివరెన్స్ ఇవ్వక ముందే ఆయన కృతజ్ఞత ప్రార్థన మొదలుపెట్టేసాడు. నేను చేప లోపల భద్రంగా నన్ను దేవుడు కాపాడాడంటే, తప్పకుండా నన్ను భూమి మీదకి తీసుకువెళ్తాడు. నన్ను రక్షిస్తాడు దేవుడు అనేటువంటి నమ్మకము ఆయనకు సంపూర్ణంగా వచ్చేసింది కాబట్టే, ఈ కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. సో, మనం చూద్దాం. వచనాలు చూద్దాం. ఏంటి అసలు యోనా మైండ్‌లో నుంచి ఎళ్తున్నటువంటి ప్రాముఖ్యమైన థాట్ ఏంటి? థాట్ చాలా సింపుల్. మనం మాట్లాడాల్సింది నిజంగా ఈ అధ్యాయంలో సముద్రం గురించి గాదు. చేప గురించి గాదు. చేప లోపల ఉన్న యోనా గురించి గూడా గాదు. యోనా మనసులో ఉన్న ఆలోచనల గురించి గూడా గాదు. అసలు ఈ అధ్యాయంలో మనం మాట్లాడాల్సింది యెహోవా గురించి. సో, చాలామంది ఆ పాయింట్ మిస్ అయిపోవటానికి అవకాశం ఉంది. సో, ఆ పాయింట్ మిస్ గావద్దు. అందుకే నేను ఔట్‌లైన్‌లో నేను ఒక 7 పాయింట్లు చెప్తాను. 7 పాయింట్లు గూడా యెహోవా గురించే మాట్లాడతాను. కృతజ్ఞత ప్రార్థనలో ఎవరి గురించి మాట్లాడాలి? మన గురించి మాట్లాడాలా? లేకపోతే యోనా గురించి మాట్లాడాలా? లేకపోతే సముద్రం గురించి మాట్లాడాలా? చేప గురించి మాట్లాడాలా? ఎవరి గురించి మాట్లాడాలి కృతజ్ఞత ప్రార్థనలో? మీరు చూడండి కృతజ్ఞత ప్రార్థనలో ఎవరి గురించి మాట్లాడాలో యోనా మాట్లాడతాడు. రెండో అధ్యాయంలో అంటాడు, "నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా" అంటున్నాడు. ఇప్పుడు ఫోకస్ అంతా గూడా ఎవరి మీదకి తీసుకెళ్తున్నాడు యోనా గూడా యెహోవా మీదకే తీసుకొని వెళ్తున్నాడనమాట. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అనేటువంటిది. అంతేకాదు మూడో వచనంలో అంటాడు, "నీవు నన్ను అగాధ సముద్రంలో పడవేసి ఉన్నావు." నీవు అంటే ఎవరు? యెహోవానే. యెహోవానే కాపాడాడంట. మనం విన్నాడంట. ఆ ప్రార్థనను అంగీకరించాడంట. నీవు అనే మాట చాలా సార్లు ఉందండి. సో, యెహోవాతో మాట్లాడుతూ నీవు అంటున్నాడు. అంటే యెహోవా గురించే. రెండో అధ్యాయంలో యెహోవా ఉంది, నీవు ఉంది. మూడో అధ్యాయంలో నీవు అనేటువంటి మాట మళ్ళా నీ తరంగములు అనేటువంటి మాట చూస్తాము. నాలుగో అధ్యాయంలో నీ అనేటువంటి మాట మనం చూస్తాము. సో, ఇక్కడ మనకు ఫోకస్ అంతా కూడా ఆరో అధ్యాయంలో చూడండి. నా దేవా యెహోవా అనేటువంటి మాట మనము ఇక్కడ చూస్తామన్నమాట. సో, ఫోకస్ అంతా కూడా యెహోవా వైపు వెళ్తుంది. తొమ్మిదో అధ్యాయం ఆఖరిలో ఏమంటాడు? యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందంటాడు. సో, మొత్తము ఫోకస్ అంతా కూడా ఈ ప్రార్థనలో మనము దృష్టి పెట్టాల్సినటువంటి వ్యక్తి యోనా కాదు, చేప కాదు, సముద్రం కాదు, యెహోవా అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడున్నటువంటి 7 పాయింట్లు ఏంటో నేను చెప్తాను. జాగ్రత్తగా మనము చూసుకుంటూ ఎళ్దాం. అంటే ఇది మొత్తము యోనానే చెప్తున్నాడు. యోనానే మనకు చెప్తున్నాడు. యోనా చెప్పకపోతే మనకు తెలీదు. యోనా యొక్క కృతజ్ఞతా ప్రార్థనే. కానీ
ఆయన దృష్టి అంతా కూడా దేని మీద లేదు. ఇంకా యోనా యొక్క దృష్టి అంతా కూడా యెహోవా వైపే ఉంది. యెహోవా యొక్క పరిశుద్ధ ఆలయం వైపే ఉంది. నిజానికి ఆ మాట 4వ వచనంలో అంటాడు, నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని అంటాడు. 7వ వచనంలో అంటాడు, నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చును అంటాడు. అంటే ఆయన దృష్టి అంతా కూడా యెహోవా వైపే ఉంది. యెహోవా మీదే పెట్టుకున్నాడు అనమాట. కాబట్టి మనము అవుట్లైన్ అలా యాంకర్ చేద్దాం. సో చాలా సింపుల్గా ఒక 7 పాయింట్స్ ఈ కృతజ్ఞత ప్రార్థన గురించి చెప్తాను. మీరు ఒక్కొక్కటి జాగ్రత్త ఫాలో అయితే. మొట్టమొదటి పాయింట్, యెహోవా విడిచిపెట్టలేదు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యెహోవా విడిచిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టలేదు? యోనాని విడిచిపెట్టలేదు. సో యోనా ఎంత తిరుగుబాటు చేసినా, దేవుని మాటను లెక్క చేయకపోయినా, తన ఇష్టానుసారంగా తన డెసిషన్స్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయినా కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడు. ఇది చాలామంది విశ్వాసులకి ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఏంటంటే, నేను దేవుడి మాట వినట్లేదు చాలా కాలంగా. దేవుడు ఇప్పుడు నేను ఆయన వైపు తిరిగితే ఆయన నా మాట వింటాడా వినడా? నన్ను విడిచిపెట్టేసాడేమో, నన్ను కాపాడేమో అని అనుకుంటారు. కానీ దేవుడు యోనాని విడిచిపెట్టలేదు. యెహోవా యోనాను విడిచిపెట్టినట్టయితే అసలు యెహోవా ఇంకొక వ్యక్తిని పంపించేవాడు నినెవెకి. ఆయన సంకల్పం అది కాదు. యోనానే వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని సముద్రాలు ఎక్కినా కూడా యోనాని వెనక్కి తీసుకురావాలనేటువంటిదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుడు యోనాని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదని మనకు మొదటి అధ్యాయం 17వ వచనం చెప్తుంది. తర్వాత 2వ అధ్యాయము మొదటి వచనంలో కూడా మరలా యెహోవాకు ఈయనకు మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా మనకు 2వ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉండాలండి. ఒక మాట తెలుగు బైబిల్లో మిస్ అయింది. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని రాసుకోండి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ఇలాగు ప్రార్థించెను అని ఉండాలి. తన దేవుడైన యెహోవాకు ఇలాగున ప్రార్థించెను. యోనా ప్రేడ్ టు ద లార్డ్ హిస్ గాడ్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. సో హిస్ గాడ్, ఆయన దేవుడు. యోనా తన దేవుడు అనే మాట తెలుగు అనువాదంలో మిస్ అయింది. దయచేసి అది మీరు యాడ్ చేసుకోండి. సో తన దేవుడు అని అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, కృతజ్ఞత ప్రార్థనలో వెరీ స్టార్టింగ్ పాయింట్ యోనా కాదు, యెహోవానే స్టార్టింగ్ పాయింట్. ఏంటి స్టార్టింగ్ పాయింట్? అసలు యోనా ఈ కృతజ్ఞత ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు యోనాను విడిచిపెట్టలేదు కాబట్టి. దేవుడు యోనాను విడిచిపెట్టినట్టయితే 17వ అధ్యాయంలో ఆ మత్స్యం వచ్చేది కాదు, ఆయన సముద్రంలో నుంచి ఆయన కాపాడేది కాదు, ఆయన భద్రతలోకి వచ్చేవాడు కాదు, కృతజ్ఞత ప్రార్థన చేయగలిగేవాడు కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, యెహోవా విడిచిపెట్టడు, లేకపోతే యెహోవా విడిచిపెట్టలేదు. ఇది మొదటి పాయింట్. 2, యెహోవా ప్రార్థన విన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, యెహోవా విడిచిపెట్టలేదు, యెహోవా ప్రార్థన వింటాడు. యెహోవా ప్రార్థన విన్నాడు, లేకపోతే యెహోవా ప్రార్థన వింటాడు. ఈ మాట మనం 2వ వచనంలో చూస్తాం. 2వ వచనంలో ఏం చూస్తాం చూడండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. సో యెహోవా విడిచిపెట్టలేదు. అంతేకాదు, యెహోవా యోనా యొక్క ప్రార్థనను విన్నాడు అని చెప్పి యోనా కృతజ్ఞత ప్రార్థనలో చెప్తున్నాడు. చూడండి, మరి మనం చెప్పాలి కదా, నేను కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే నా దేవుడు విన్నాడు అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో యోనా ఎలా చెప్తున్నాడు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, 2వ వచనంలో ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హీ ఆన్సర్డ్ మీ. ప్రత్యుత్తరం ఇవ్వటం అంటే ఏంటంటే, నీ మనవి ఆయన విని ఆ మనవికి స్పందించి సమాధానం ఇచ్చాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు. కానీ యోనా ఎప్పుడు ప్రార్థన చేశాడు, యెహోవా ఎప్పుడు విన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, యోనా ఏమంటాడంటే, అవుట్ ఆఫ్ మై డిస్ట్రెస్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఉపద్రవములో ఉన్నాను. ఉపద్రవము అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట అనమాట. ఉపద్రవము అనేటువంటిది మనము తెలుగులో దుఃఖము, దుర్గతి, దుస్థితి, విపత్తు, ఆపద ఇవన్నీ వాడొచ్చు అనమాట. సో అంటే చాలా కష్టంలో ఉన్నాడంట. ఉపద్రవము అనేటువంటి మాట డిస్ట్రెస్ అనేటువంటిది అది చాలా ఎమర్జెన్సీ కండిషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అంటే ఏం జరుగుతుందో తెలియదు. తను నిజంగా ఒక పిక్చర్లో చూపించాలంటే, తన జీవితం మొత్తం ఎక్కడో ఒక చిన్న ప్లేస్లోకి నెట్టేసినట్టు,
మనము క్లోజ్డ్ స్పేస్లోకి నెట్టేసినట్టు అనిపించిందంట. అనిపించి తను ఏమంటున్నాడంటే, అయ్యో నేను నా లైఫ్ ఒక మూలకు వెళ్ళిపోయినట్టు అనిపించింది, చాలా కష్టంలో ఉన్నాను. కష్టంలో ఉన్నప్పుడు ఏం చేశాడంట, నేను యెహోవాకు మనవి చేశాను, ప్రార్థన చేశాను. ఐ కాల్డ్ అవుట్. సో నిజానికి మనవి చేయమనే దేవుడు చెప్పాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించు అని చెప్పాడు. అదే మాట ఇక్కడ వాడినటువంటి మాట కూడా ఇక్కడ అరుస్తున్నాడు. ఇప్పుడు అరుస్తున్నాడు. ఇప్పటి వరకు మెదలకుండా ఉన్నాడు కదా, సైలెంట్గా ఉన్నాడు కదా, ఏం మాట్లాడట్లేదు కదా, ఇసిరేసుకోండి అన్నాడు కదా. అలా అన్న వ్యక్తి ఇప్పుడు చాలా ఉపద్రవంలోకి వెళ్ళాడంట. మరి సముద్రంలో నన్ను ఇసిరేయండి అన్నప్పుడు తెలీదా ఉపద్రవంలోకి వెళ్తాడని, కష్టంలోకి వెళ్తాడని తెలీదా? సో ఇప్పుడు ఉపద్రవంలో నుంచి కేకలు పెట్టాడంట. కేకలు పెడితే అంతేకాదు, ఇంకొక మాట కూడా అన్నాడు దానికి ప్యారలల్‌గా. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా అంటున్నాడు. చూసారండి? ఆ కేకలు అనేటువంటిది మనవి గాదు. మనవి అంటే రిక్వెస్ట్ చేయటం. కేకలంటే అరవటం. ఆ 2 వేరు వేరు మాటలు. సో, కేకలు వేయటం అంటే ఏంటంటే ఇక పరిస్థితి చేజారిపోతుంది. ఎంత చేజారిపోతుందంటే పాతాళము యొక్క గర్భములోనికి ఈ ఇప్పుడు చూడండి, వెరీ ఇంపార్టెంట్ మాట వూంబ్. గర్భము అంటే ఏంటి? మనము తల్లి గురించి మాట్లాడినప్పుడు తల్లి గర్భము అనే మాట వాడతాం. తల్లి గర్భము అనేటువంటి దాంట్లో బిడ్డ పెరుగుతున్నప్పుడు చాలా చిన్న స్పేస్ ఉంటుంది తనకి. స్పేస్‌లోనే జాగ్రత్తగా తల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అంతా తీసుకొని తను ఆక్సిజన్ కానివ్వండి, అన్నీ తనకు కావాల్సింది, లైఫ్ కావాల్సిందంతా కూడా ఆ స్మాల్ ప్లేస్‌లోనే ఉండి తను బ్రతకాలనమాట. నిజానికి యోనా పరిస్థితి కూడా అలానే ఉంది ఇక్కడ. ఎక్కడ దేని గర్భంలో ఉన్నాడంటే ఇప్పుడు పాతాళం యొక్క గర్భంలో ఉన్నాను అని అంటున్నాడనమాట. సో, పాతాళం యొక్క గర్భం అంటే ఏంటంటే దగ్గర దగ్గర ఆ ఉపద్రవం ఏంటో వర్ణిస్తున్నాడు. ఆ ఉపద్రవం ఏంటంటే నేను పాతాళంలోకి వెళ్ళిపోయాను. పాతాళము అనేటువంటిది మృతులైన వారి ప్రదేశము. చనిపోయిన వారు వెళ్ళేటువంటి షియోల్ అంటాం మనం హీబ్రూలో. షియోల్ అనేటువంటి ప్లేస్ అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళు, మృతులైన వాళ్ళు వెళ్ళేటువంటి స్థలం. ఆయన ఏమంటున్నాడంటే ఎవరైతే చనిపోయి వెళ్తారో దగ్గర దగ్గర దాని గర్భము దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నేను కేకలు వేశాను. కేకలు వేస్తే ఏం జరిగిందంటే, కేకలు వేస్తే ఆయన నా ప్రార్థనను అంగీకరించాడు. నేను అరిచాను. సో మొదటేమో నేను పిలిచాను, మనవి చేశాను అన్నాడు. మనవి చేసినప్పుడు ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అన్నాడు. అంతేకాదు పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేస్తే ఆయన నా ప్రార్థన విన్నాడు అన్నాడు. సో రెండో పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు, ప్రార్థన వింటాడు. యెహోవా ప్రార్థన వినువాడు. ఎక్కడ విన్నాడు? నువ్వు చాలా కష్టంలో ఉన్నప్పుడు, దుర్గతిలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అరే దీంట్లో నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకురాలేరు, నా లైఫ్ ఎండ్ అయిపోతుంది. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. హాస్పిటల్లో ఉండుండొచ్చు, నీకు ఎక్కువ రోజులు లేవు అని డాక్టర్స్ చెప్పుండొచ్చు. నువ్వు భయంకరమైనటువంటి అప్పులు ఊబిలో ఉండుండొచ్చు. అరే ఈ అప్పులన్నిటితో నేను తీర్చలేను, ఈ ఒత్తిడి నేను భరించలేను, ఎందుకు అసలు ఇలాంటి ప్లేస్‌లో నేను ఉండటం అనవసరం అని అనుకుంటుంటే గనక, నేను మీ అందరికీ చెప్పేదేంటంటే, దయచేసి మీరు కేక వేయండి యెహోవాకు. యెహోవాకు కేక వేస్తే, ఆ కేక యెహోవా దగ్గరికి వెళ్తది. మీ లైఫ్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. యెహోవా కనికరించేటువంటి వాడు. ఆయన దగ్గర కృప, కనికరములు దొరుకుతాయి. నువ్వు కేక వేస్తే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ ప్రార్థన వినేటువంటి దేవుడు. యెహోవా నిన్ను విడిచిపెట్టడు. యెహోవా నీ ప్రార్థనను వినేటువంటి దేవుడు. రెండో పాయింట్ చెప్పాడు. చూడండి ఎంత చక్కగా కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడో చూడండి. యోనా అంటాడు, నా ప్రభువు నా ప్రార్థన విన్నాడు అని అంటాడు. నంబర్ 3 మూడో పాయింట్ ఏం చెప్తాడంటే, యెహోవా శిక్షించాడు అని చెప్తున్నాడు. మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు? యెహోవా నన్ను శిక్షించాడు అని చెప్తున్నాడు. మరి పాపము చేస్తూ దేవుని బిడ్డవై పాపము చేస్తూ దేవుని చిత్తాన్ని తిరస్కరించి ఆయన మీద తిరుగుబాటు చేసి నువ్వు తిరుగుతుంటే యెహోవా నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి శిక్షిస్తాడు. తండ్రి తను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు అనేటువంటిది మనం హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఇది కామన్ ట్రూత్ ఏంటంటే తండ్రి ఎప్పుడు కూడా తన కుమారుణ్ణి శిక్షిస్తాడు. సో కృతజ్ఞత ప్రార్థనలో ఈ మాట చెప్పడం ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే. ఎందుకంటే అసలు నేను పాతాళ గర్భంలోకి వెళ్ళటానికి కారణము, లేకపోతే నేను
ఈ స్థితిలోకి రావటానికి కారణము మరి నువ్వు చేసిన పాపమే నువ్వు ఒప్పుకోవాలి కదా కృతజ్ఞత ప్రార్థనలో. ఒప్పుకోకపోతే ఎలా? ఆయన నన్ను శిక్షించాడు కాబట్టే నేను ఆ పరిస్థితిలోకి వెళ్ళాను. నిన్ను మూలకు నెట్టగలిగిన వాడు ఆయనే. నిన్ను ఆ అగాధంలోకి నెట్టగలిగిన వాడు ఆయనే. ఆయన నిన్ను మరి మృత్యు దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు కూడా ఆయనే. ఎందుకంటే నువ్వు అక్కడి వరకు నీ హృదయం పగలట్లేదు. అక్కడికి తీసుకెళ్తేనే పగిలింది. పగిలింది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో చూద్దాం మనం. 3వ వచనంలో ఈ మాట ఉంది. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములోనికి పడవేసి ఉన్నావు. నీవు అంటే యెహోవా. యెహోవాతో మాట్లాడుతున్నాడు. యెహోవాకు చెప్తున్నాడు. నీవు నన్ను అగాధ సముద్రంలోకి పడవేసి ఉన్నావు. అంతేకాదు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో వెంటనే ఏమర్థమవుతుందంటే అసలు యోనా ఆపదలోకి పాతాళ గర్భంలోకి లేకపోతే ఉపద్రవంలోనికి వెళ్ళటానికి కారణము దేవుడు ఈయన్ని శిక్షించాడు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. యెహోవా శిక్షించువాడు. 3వ పాయింట్ ఎలా శిక్షించాడో చూడండి. ఏమంటాడంటే నీవు నన్ను అగాధ సముద్రంలోని పడవేసి ఉన్నావు. మనం వెంటనే అడుగుతాము యెహోవా కాదు కదా పడేసింది నావికులు కదా, సముద్రంలో పడేసింది యెహోవా కాదు. కానీ ఈయన ఏమంటున్నాడు? నువ్వు పడేసావు నన్ను అంటున్నాడు. ఇంగ్లీష్లో ఫర్ యూ క్యాస్ట్ మీ ఇన్ టు ద డీప్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద సీస్ అని ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే నిజానికి ఆయనకు అర్థమైంది ఎవరి వలన ఆయన సముద్రంలో ఉన్నాడు అనేటువంటిది. సముద్రం ఎందుకు తుఫాను వచ్చింది, సముద్రం ఎందుకు పొంగింది, తను ఎందుకు సముద్రంలో పడ్డాడు అంటే ఆయన ఏమంటున్నాడంటే ఇదంతా జరగటానికి కారణము నేను నీ మీద తిరుగుబాటు చేశాను కాబట్టి నువ్వు నన్ను విసిరేసావు ప్రభు అని చెప్తున్నాడు అనమాట. విసిరేసావు, నేను అందుకే వెళ్ళి సముద్రంలో పడ్డాను. అగాధమైన సముద్రము అంటే ఇది మీరు అనుకుంటున్నటువంటి షాలో వాటర్ కాదు. ఇది షాలో వాటర్స్ అంటే ఏంటంటే పెద్ద లోతు లేని సముద్రం కాదు. ఇది లోతు ఉంది. అగాధమైనటువంటి మాట డీప్, లోపలికి పడేసాడంట. నువ్వు పడేసావు అని అన్నాడు. అప్పుడు ఏం జరిగినాయంట? ప్రవాహములు నన్ను కొట్టుకున్నాయి. ప్రవాహం అంటే ఫ్లడ్స్ అంటాం కదా. సముద్రం లోపల మరి ఏముంటుందండి? సముద్రం లోపల ఫ్లడ్సే ఉంటాయి విపరీతంగా, ఒకదాని తర్వాత ఒకటి. ఫ్లడ్స్ మాత్రమే కాదు, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి అంటే ఏమంటున్నాడంటే సముద్రం లోపల పడిపోయి వెళ్తుంటేనంట సముద్రం యొక్క తరంగములు అంటే తెలుసు కదా, వేవ్స్ అంటాం కదా. వేవ్స్ తర్వాత తరంగములు మాత్రమే కాదు, ఆ కరుళ్ళు అనే మాటకు అర్థము ఇంకొంచెం పెద్ద అలలు అనమాట. అలాగే తరంగము లేకపోతే తరంగం అంటే వేవు, అలా అనేటువంటి మాట ఏదైతే వచ్చి రాయిని లేకపోతే షోర్ని కొడుతుందో, పెద్దగా వచ్చి ఎత్తుగా వచ్చి కొడుతుందో దాన్ని మనం కరుడు అంటాం. కరుడు అనేటువంటి మాటకి అర్థము అదనమాట. ఏమంటున్నాడంటే అవి నీ తరంగములు నీ కరుళ్ళు వచ్చి నన్ను ముంచేసినాయి అంటే నన్ను కవర్ చేసేస్తున్నాయి, నన్ను కప్పేస్తున్నాయి అనమాట. కవర్ చేసేస్తున్నాయి అంటే కప్పేస్తున్నాయి. మనము ఆయన మీద నుంచి వెళ్ళిపోయినాయి అంట. ఆయన మీద నుంచి ఆ పెద్ద పెద్ద అలలు వెళ్తున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ఈ అలలు నన్ను కప్పేస్తున్నాయి, ఈ అలల్లోకి నేను వెళ్ళిపోయాను అని ఆయనకు అనిపించింది. ఆయనకి ఏమనిపించిందో అది మనకి చెప్తున్నాడు అనమాట. 42వ కీర్తన 7వ వచనంలో మనకి ఈ మాట అర్థమవుతుంది అనమాట. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది అంటాడు. అక్కడ కరుడు అనేటువంటి మాట మీరు చూస్తే ఫుట్ నోట్లో కింద ఒకటేసి అలా అని రాశాడు. అలా అంటే మనకు తెలుసు కదా, కరుడు అంటే అలా, కరుళ్ళు అంటే అలలు అనేటువంటి మాట అర్థం అనమాట. సో ఆ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి అనేటువంటిది చెప్తున్నాడు అనమాట. అంటే ఏమంటున్నాడంటే నేను శిక్షించబడటానికి కారణము నువ్వే, నన్ను శిక్షిస్తుంది నువ్వే యెహోవా, నన్ను శిక్షించువాడు నువ్వే. ఇక్కడ మీరు చూసారో లేదు, నువ్వు నన్ను అగాధంలో పడేసే ఉన్నావు, అంతేకాదు నీ తరంగములు నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నాయి అన్నాడు. అసలు ఆయనకి ఏం జరుగుతుందో దాని అంతటి కారణము యెహోవా తనను శిక్షించాడు అనేటువంటిది తనకి అర్థమవుతుంది. నీ సన్నిధిలో నుంచి నేను వెలివేయబడినను. సో అంటే ఇప్పుడు ఆయన సన్నిధిలో నుంచి వెలివేయబడటానికి కారణం నువ్వే వెళ్ళిపోతానన్నావు. యెహోవా కాదు కదా నేను వెలివేసింది ఆయన సన్నిధిలో నుంచి, యోనానే వెళ్ళిపోతానన్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే దేవుడు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నాడు, నేను నీ సన్నిధిలో నుంచి ఒకవేళ నువ్వు వేసే శిక్ష వల్ల నేను దూరం అయినా కూడా
నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి ఒక విశ్వాసపు మాట ఇక్కడ అంటాడు. ఏమంటాడంటే, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసిదని అనుకుంటుని. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను శిక్షించావు. యెహోవా శిక్షించువాడు కరెక్ట్. శిక్షించావు. నీ వలన ఇదంతా జరుగుతుందని నాకు తెలుసు. నీ సన్నిధి నుంచి నేను దూరం అయిపోతున్నానని కూడా నాకు తెలుసు. అయినా కూడా విశ్వాసంతో నేనేమనుకున్నానంటే, నేను మరలా నీ దగ్గరికి వస్తాను. మరలా నీ సన్నిధిలో నేను ఉంటాను అని నేను ఆశపడ్డాను అని చెప్తున్నాడు. చాలా మంచిది. మొదటిసారి యోనా యొక్క జీవితంలో ఒక విశ్వాసపు కన్ను మనకి కనపడతది ఇక్కడ. ఏంటంటే మరలా నేను నీ పరిశుద్ధ ఆలయం తట్టు చూసేదని అనుకుంటుని. సో అది విశ్వాసంతో చూసేటువంటి కన్ననమాట. ఆయన దృష్టి ఆయన శిక్షలో కూడా ఎందుకు శిక్షిస్తున్నాడంటే నన్ను, ఎందుకు ఆయన నుంచి దూరం చేస్తున్నాడంటే నన్ను, ఆయన దగ్గరికి తెచ్చుకోవటానికే నన్ను దూరం చేస్తున్నాడని నాకు అర్థమైంది అని చెప్తున్నాడనమాట. చెప్తూ అంటాడు, యెహోవా శిక్షించువాడు అని చెప్తున్నాడనమాట. సో ఇది మూడో పాయింట్. నాలుగో పాయింటు, యెహోవా శిక్షించువాడు మాత్రమే కాదు, యెహోవా కాపాడువాడు కూడా. యెహోవా శిక్షించువాడు మాత్రమే కాదు, యెహోవా కాపాడువాడు. ఆ మాట మనము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తామండి. థాట్ మొత్తము యెహోవా ఎలా కాపాడాడు అనేటువంటిదే 5 నుండి 7 వరకు చెప్తాడనమాట. సో 5వ వచనంలో ఈ మాట ఉంది. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. మరి జలముల లోపల ఉంటే ఏమొస్తది? మరణం రాకపోతే. మనం ప్రాణము అంతమయ్యేంత వరకు అంటే ద వాటర్స్ క్లోజ్డ్ ఇన్ ఓవర్ మీ టు టేక్ మై లైఫ్ అండ్ ద డీప్ సరౌండ్స్ మీ. చూడండి ఏం చెప్తున్నాడంటే, నువ్వే ఇసిరేసావు నన్ను, కానీ నాకు ఎక్కడో విశ్వాసం ఉంది నేను మరలా నీ దగ్గరికి వస్తానని. కానీ ఆ లోపల ఆ సముద్రంలో పడి ఆ తరంగములు ఆ కురులు నా మీద నన్ను కప్పేసి నేను సముద్రం యొక్క లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను. వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఇంకా చేప మింగలేదు. మింగక ముందు ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాడు. ఏం జరుగుతుందనేటువంటిది. సో, మింగక ముందే ఏమన్నాడు? మింగక ముందే యెహోవా విడిచిపెట్టలేదని ఆయనకు అర్థమైంది. యెహోవా ప్రార్థన విన్నాడని ఆయనకి తెలిసింది. యెహోవా శిక్షించాడని ఆయనకు అర్థమైంది. అంతేకాదు యెహోవా కాపాడతాడని కూడా ఇప్పుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రాణాంతం వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఈ మాట చేప లోపలికొచ్చిన తర్వాత కాదిది. చేప లోపలికి రాకముందే జరిగినటువంటి పరిస్థితి. చేప లోపలికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ నీళ్లు లేవు. ఆయన చుట్టూ చేప ఉంది. సో, హి ఈజ్ సీల్డ్. ఆయనకేమీ తెలీదు. చేప లోపలికి రాకముందు జరిగినటువంటిది చేప లోపలికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు. లోపలికి రాకముందు ఏం జరిగిందో. ఏం జరిగిందంట? ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రాణం పోయే విధంగా వాటర్ తనను చుట్టుకుందంట. అంతేకాదు సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రం యొక్క అగాధంలోకి వెళ్ళిపోతున్నాడు కిందకి. సో పైనుంచి వేసేసారు. వేయగానే వాటర్లో నుంచి కిందకి ట్రావెల్ చేస్తున్నాడు. అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఆయనకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు డీప్లోకి వెళ్ళిపోతున్నాను అనేటువంటి మాట. మనం ఎంత దూరం వెళ్ళినా కూడా కింద తగలట్లేదంటే ఎక్కడికి వెళ్తున్నాడు? డీప్లోకి వెళ్తున్నాడు కాదు. సముద్రం అగాధము నన్ను ఆవరించటమే కాదు, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. మనం ఏమంటాము? సీవీడ్ అంటాం కదా, ఆ వీడ్స్. అవి సముద్రపు యొక్క నాచు తన తల చుట్టూ కూడా చుట్టుకుంటుందంట. నాచు చుట్టుకుంటుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దగ్గర వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. చాలా డీప్‌గా వెళ్ళిపోయాడు. దగ్గర సీ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓషన్ యొక్క సీ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ నాచు చుట్టుకుంది. సీ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోయాడని మనకు ఎలా తెలుసు అంటే, నాచు చుట్టుకోవటమే కాదు, 6వ వచనంలో నేను మరన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నానండి. అంటే కింద అసలు మౌంటైనస్ రాక్స్, ఏమంటారు, రాళ్ళు, పర్వతాల యొక్క రాళ్ళు అవన్నీ కనపడుతున్నాయి. అంటే కిందకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోయాడు. తన చుట్టూ నాచు చుట్టుకుంటుందని చెప్తున్నాడు. అంతేకాదు 6వ వచనంలో చాలా ఇంపార్టెంట్ మాట, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి. చూడండి, బార్స్ అంటాం కదా మనం, ఐరన్ బార్స్. గడియలు అంటే మనం వేసే లాక్స్ కాదు. బార్స్ అంటే మనం పొడవైనటువంటి సంఖ్యలు లాంటి వేసేసినట్టుగా తనకి అనిపించిందంట. అంటే ఏంటంటే, మళ్ళీ నేను ఎప్పుడు భూమి చూడను,
నేనెప్పుడు భూమికి తిరిగి రాను అని తను సముద్రం లోపలికి వెళ్ళిపోతూ అగాధములోకి వెళ్ళిపోతూ నాచు తన చుట్టూ చుట్టుకుంటూ సముద్రం యొక్క మరి దగ్గర దగ్గర పర్వతం యొక్క పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ అతనికి వచ్చింది. అక్కడ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఆ టైంలోనండి యాక్చువల్‌గా ఆహ్, ఈ చేప వచ్చి పట్టుకుంది. ఆ టైంలో పట్టుకుందనమాట. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే కిందున్నాడు. ఆల్‌మోస్ట్ కిందున్నాడు. అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. అనుకుంటున్న టైంలో వచ్చి ఆయన క్యాప్చర్ చేసింది. పట్టుకుందాం. పట్టుకోగానే లోపలికెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిపోగానే తనకి సేఫ్టీ స్టార్ట్ అయింది. భద్రత స్టార్ట్ అయింది. లోపలికెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా లేడు. చేప లోపలికెళ్ళిపోయిన తర్వాత కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఈ ప్రార్థన అంతా లోపలికెళ్ళిన తర్వాత చేస్తున్నాడు. లోపలికెళ్ళి ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడన్నమాట. సో, ఇక్కడేమంటాడంటే, నా దేవా యెహోవా, మాటలు కూడా ఇంపార్టెంట్ అండి. నా దేవా యెహోవా, నా దేవా యెహోవా. మొదటి వచనంలో కూడా అన్నాడు కదా! యోనా తన దేవుడైన యెహోవాకు అనే మాట. తన దేవుడు అనే మాట మిస్ అయిందన్నాను కదా! తనది ఇప్పుడు పర్సనల్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చేసాడనమాట. రిలేషన్‌షిప్‌లోకి వచ్చి ఏమంటున్నాడంటే, నా దేవా, నేను ఆ అగాధంలోనే ఆహ్, ఏమంటారు పిట్ అంటాం కదా! కోపము అనే మాట ఉంది కదండీ! ఒక లోతైన గుంట అనమాట. ఆ కోపము అనేటువంటి మాట వెనకాల ఉన్నమాట గుంట. ఆ గుంటలోకెళ్ళిపోయి చనిపోవాల్సింది. నా ప్రాణము ఆ గుంటలోనే పోవాల్సింది. పోవాల్సిన నన్ను, నా దేవా, నీవు కోపములో నుండి నన్ను రక్షించావు. ఏడో వచనంలో కూడా అదే. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. ఏమంటున్నాడంటే మరలా ఏం చెప్తున్నాడంటే, నేను గుంటలోకెళ్ళిపోయాను ప్రభువా, నువ్వు నన్ను కాపాడావు. నేను గుంటలోకెళ్ళిపోయాను ప్రభువా, నువ్వు కాపాడావు. నేను మూర్ఛిల్లిపోతున్నాను, అయిపోయింది నా లైఫ్ అని అనుకున్నాను ప్రభువా, నువ్వు నన్ను కాపాడావు. నా ప్రార్థన నిజంగా నీ చెవుల దగ్గరకొచ్చింది ప్రభువా. నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. నువ్వు నన్ను కాపాడావు ప్రభువా అని చెప్తున్నాడు. సో, ఇక్కడ ఆయన యెహోవా ఎలా కాపాడాడో చెప్తున్నాడు. యెహోవా నన్ను కాపాడాడు అనేటువంటిది 4 పాయింట్. సో, మొదటి పాయింట్ యెహోవా విడిచిపెట్టలేదు. రెండో పాయింట్ యెహోవా ప్రార్థన విన్నాడు. మూడో పాయింట్ యెహోవా శిక్షించాడు. నాలుగో పాయింటు యెహోవా కాపాడాడు. కాపాడాడు అని చెప్పిన తర్వాత ఆయన 2 సార్లు ఇంట్రెస్టింగ్, 4 వచనం, 6 వచనంలో 2 సార్లు నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. ఆయన నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని. కొంతమంది ఏమంటారంటే, ఓహ్! యోనా దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యెరూషలేములో దేవుడు నివాసం ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయమును జ్ఞాపకం చేసుకున్నాడు. అటు తట్టు తెలియకపోయినప్పటికి కూడా లోపల సీలో ఉన్నాడు. సీలో ఓరియంటేషన్ ఎటువైపు చూస్తున్నాడని తెలియకపోయినప్పటికి కూడా దేవుడి సన్నిధి అటువైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడికెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు అని అంటారు. అది కరెక్ట్ అయ్యుండొచ్చు డెఫినెట్‌గా. ఇంకొకటేంటంటే సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా అన్నాడు, ప్రభువా, ఎవరైనా నీ బిడ్డలు నీ దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు నువ్వు వాళ్ళ మనం విను ప్రభువా అని ఆయన ప్రభువుని అడిగాడు. మరలా సొలొమోను చెప్పినటువంటి విషయం ఏంటంటే అదే ప్రార్థనలో, ప్రభువా, నువ్వు ఈ దేవాలయంలో నువ్వెక్కడ పడతావు ప్రభువా? నువ్వు ఆకాశం మీద సింహాసనాసీనుడివి అన్నావు. సన్నిధికి ప్రార్థన వస్తది ప్రభువా. ఎవరు ప్రార్థన చేసినా వస్తది. నువ్వు విని ప్రభువా వారి మీద కృప చూపించు అని సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. సో, ఈ పరిశుద్ధ ఆలయం యొక్క కాంటెక్స్ట్ చాలామంది ఏమంటారంటే, సో, ఆయన పరిశుద్ధ ఆలయం వైపు, దేవుని సన్నిధి వైపు చూస్తున్నాడు యోనా అని అంటారు. కరెక్ట్ అయితే కరెక్టే అయ్యుండొచ్చు. మంచిదే. ఎక్కడైతే యెహోవా వైపు తిరిగాడా లేదా అన్నదే క్వెషన్. యెహోవా వైపు తిరిగాడు. సో, 2 సార్లు మాటలు అంటే అదే విషయం మరలా చెప్తున్నాడు గదా! అందుకని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. 4 వచనంలో చెప్పాడు. 7 వచనంలో చెప్పాడు. కొంతమంది భక్తులు ఏమంటారంటే ఈ కృతజ్ఞత ప్రార్థన అంతా 2 స్టాంజాస్‌లో నడుస్తుంది. మొదటి స్టాంజా మొదటి 4 వచనాల్లో నడుస్తుంది. రెండో స్టాంజా 5-7 వరకు నడుస్తుందని చెప్తారు. నాకు గూడా దానికేం ప్రాబ్లమ్ లేదు. సో, దానికన్నా గూడా ఇప్పుడు నేనెళ్తున్న స్టెప్స్‌లోనే నాకు కరెక్ట్‌గా అనిపించింది థాట్ ఫ్లో అవ్వటం. సో, నేను ఈ 7 పాయింట్స్‌లో అధ్యాయాన్ని చెప్పటానికి ఏర్పరుచుకున్నాను. బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇదంతా ఇన్ఫర్మేషన్. ఏంటంటే, 4 పాయింటు యెహోవా కాపాడువాడు. ఐదో పాయింట్ మనం 8వ వచనంలో చూస్తాం. 8వ వచనం నేను చెప్పినట్టుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఆహ్, వెరీ, వెరీ ఇంపార్టెంట్
వర్స్ అనమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అనమాట. నేను చెప్పాను కృపాధారం అనేటువంటి మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఈ అధ్యాయం మొత్తంలో మనము ఆయన దగ్గర నుంచి అడగాల్సింది కృపే. నువ్వేం అడిగినా గూడా వేస్టే. ఆయన మారని ప్రేమతో నీ మీద చూపించేటువంటి కృప మీదే నువ్వు ఆశ పెట్టుకోవాలి. దేని మీద పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. సో, ఐదవ పాయింటు నేను చెప్పాలనుకుందేంటంటే యెహోవా కృపాధారం. యెహోవా కృప ఆధారం. ఆయన దగ్గర నీకు సమృద్ధిగా కృప దొరుకుతది. ఆయన దగ్గరికి నువ్వు వెళ్లి కృపే అడగాలి. యెహోవా నాకు కృపివ్వు. నీ కృప నాకివ్వు ప్రభువా అని అడిగితే మంచిది. ఇక్కడ ఒక మాట చాలా మంచి మాట అంటాడు ఈ కృతజ్ఞత ప్రార్థనలో యోనా. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యమించువారు తమ కృపాధారమును విసర్జించుదురు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట అనమాట. సో, అబద్ధమైన దేవతలు మనందరికి తెలుసు కదా! అసత్య దేవతలు, వ్యర్థ దేవతలు. అసత్యమైనవి, వ్యర్థమైనవి. ఈ 2 వెయిన్ ఐడల్స్ అంటాం గదా! సో, అసత్యమైనటువంటివి అంటే లేకపోతే ఏ విధమైనటువంటి వ్యర్థమైనటువంటి అసత్యమైన, వ్యర్థమైనటువంటి దేవతలు యందు లక్ష్యముంచువారు ఎవరిని పోగొట్టుకుంటారు? కృపాధారాన్ని పోగొట్టుకుంటారు. కృపాధారం ఎవరు? కృపాధారము యెహోవానే. యెహోవానే కృపాధారము. ఆ కృపాధారము వైపు మనము తిరగాలి గానీ, వ్యర్థమైన దేవతల వైపు, దేవుళ్ళ వైపు మనము తిరగకూడదు. జీవము గల దేవుడు తప్ప మనకు కృప ఇవ్వగలిగిన వాడు ఎవరూ లేరు. మీరు ఎవ్వరైనా గూడా యెహోవాకు ప్రార్థించకుండా, ఇంకా ఎటువైపు తిరిగి మీరు ప్రార్థించినా గూడా కృపాధారాన్ని మీరు పోగొట్టుకుంటారు. కృపాధారమును విసర్జించినట్టే అవుతది. ఆయనేమంటున్నాడంటే, నేను కృపాధారాన్ని నేను విడిచిపెట్టలేదు. నేను కృపాధారాన్ని విడిచిపెట్టలేదు. ఎవరైనా గూడా యెహోవా కాకుండా వాళ్ళ కష్టంలో, వాళ్ళ ఆపదలో ఎవరి వైపు తిరిగినా గూడా వాళ్ళు కృపాధారాన్ని నిజంగా కాపాడగలిగిన, కృప చూపించగలిగిన ఆధారమైనటువంటి దేవుడిని వదిలేసుకున్నట్టే వాళ్ళు. కానీ నేనలా వదులుకోలేదంటున్నాడు. ఇక్కడ వాడిన మాట కృపాధారము అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. మనం ఇంగ్లీష్‌లో స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటాం. హెసెద్ అనేటువంటి హీబ్రూ పదం చాలా అంటే లవింగ్ కైండ్‌నెస్ లేకపోతే ఆయన మారని ప్రేమ, ఆయన నిబంధనతో కూడినటువంటి ప్రేమలో నుంచి వచ్చేటువంటి కృప, కరుణ, దయ, జాలి ఇవన్నీ మనం ఆ బరువైన మాట ఆ మాటలో మనం అన్నీ వాడొచ్చు కృపాధారంలో. చాలా చక్కటి మాట. కృపకు ఆధారము, కృపకు నిరీక్షణ. మనం నిజంగా చెప్పాలంటే కృపాధారం అంటే అర్థం ఏంటంటే కృపకు నిరీక్షణ అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎవరైతే వ్యర్థమైన దేవతలు దేవుళ్ళ వైపు వాళ్ళు తిరుగుతారో. సో, ఐదవ పాయింటు ఆయన ఆహ్, యెహోవా కృపాధారము అనేటువంటిది ఐదో పాయింట్. సో, ఆరవ పాయింటు ఇక్కడ యెహోవాకు కృతజ్ఞత. కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి వాడు. యెహోవా కృతజ్ఞతలను అందుకునేటువంటి వాడు. లేకపోతే యెహోవా కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ పాయింటు మనము 9వ వచనంలో చూస్తాం. 9వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించుదును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. సో, నేను ఈ పాయింట్‌లోకి రాకటానికి ముందు మేబీ ఒక మాట చెప్తే మంచిదేమో అనిపించింది లాస్ట్ పాయింట్‌లో. యెహోవా కృపాధారం అన్న దగ్గర. యోనాని రక్షించింది యెహోవానే. ఓడలో ఉన్నటువంటి నావికులందరూ గూడా వాళ్ళు వ్యర్థమైన దేవతలకు ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు రక్షించబడలేదు. వాళ్ళను రక్షించింది కూడా యెహోవా అనేటువంటి కృపాధారమే. ఓడలో ఉన్న నావికులను రక్షించింది యెహోవానే, వ్యర్థమైన దేవతలు కాదు. యోనాని రెండో అధ్యాయంలో రక్షించినటువంటి వాడు కూడా యెహోవానే, వ్యర్థమైన దేవతలు కాదు. మూడో అధ్యాయంలో నినివే పట్టణాన్ని కూడా రక్షించేది కూడా వ్యర్థమైన దేవతలు కాదు, మరలా యెహోవానే. సో, కృపాధారమే నిజమైన రక్షణ కలుగు చేయగలడు. ఇంకా ఏ దేవత, ఏ దేవుడు రక్షణ కలుగు చేయలేడు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో, ఆరో పాయింట్ ఏంటంటే యెహోవా కృతజ్ఞతలకు అర్హుడు. లేకపోతే కృతజ్ఞతలు పొందవలసినటువంటి వాడు అనేటువంటిది. సో, ఇక్కడ చూడండి యోనానే అంటాడు. ఏమంటాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. సో, బలులు, మొక్కుబడులు కృతజ్ఞతతో కూడినటువంటిది. ఈయనేమంటున్నాడంటే, విత్ ద వాయిస్ ఆఫ్ థాంక్స్ గివింగ్ ఐ విల్ సాక్రిఫైస్ టు యూ అండ్ ఆల్సో వాట్ ఐ వోడ్ ఐ విల్ పే. అంటే అర్థం ఏంటంటే, మనము ఆల్రెడీ బలుల గురించి, మొక్కుబడుల గురించి నేను మొదటి అధ్యాయంలో ఆల్రెడీ మాట్లాడాను. మీరు లాస్ట్ మెసేజ్ వింటే గనక
పైన ఈ నావికులు కూడా ఏం చేశారు? 16వ వచనంలో ఏం చేశారు? వాళ్ళ నావికులు కూడా మనుషులు యెహోవాకు మిగిలి భయపడి ఆయన బలి అర్పించి మొక్కుబడులు చేశారని చూసాం మనం. సో యోనా కూడా ఏం చెప్తున్నాడంటే, దేవా నువ్వు నన్ను కాపాడినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు నీకు ఎలా చెల్లిస్తానంటే ప్రభువా, బలులు అర్పిస్తాను. నీకు అంగీకారమైనటువంటి బలులు నేను అర్పిస్తాను. అంతేకాదు నేను ఏదైతే మొక్కుబళ్ళు అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చూసాం కదా! సో, ఏదైతే నేను మొక్కుకున్నానో అది నేను చేస్తాను. మరి ఏం మొక్కున్నాడో మనకు తెలీదు. ఆయన చెప్పట్లేదు. నేనిది మొక్కుకున్నాను. అంటే మేబీ చెప్పుండొచ్చు. ప్రభువా నువ్వు నాకు చెప్పినటువంటి నినెవె పట్టణానికి నేను తిరిగి వెళ్తాను. నువ్వు నన్ను రక్షించి భూమి మీదకి తీసుకొచ్చి నన్ను బతికించి మరలా నన్ను నడిచేటట్టు చేసావంటే ప్రభువా నేను నినివే పట్టణానికి వెళ్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పుండొచ్చు. ఆయన ఏం మొక్కున్నాడో మనకు తెలీదు. కానీ మొక్కున్నది నేను చేస్తానంటున్నాడు. అంతేకాదు నీకు బలులను నేను అర్పిస్తానంటున్నాడు. ఈ 2 ఏం చెప్తున్నాయంటే యెహోవాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. యెహోవాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇది ఆరో పాయింట్. ఆరో పాయింట్ ఏంటంటే యెహోవా కృతజ్ఞత పొందటానికి అర్హుడు. లేకపోతే కృతజ్ఞతాస్తుతులు యెహోవాకు చెల్లించాలి అనేటువంటిది ఆరో పాయింట్. లాస్ట్ పాయింటు అండ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అసలు నిజానికి ఈ అధ్యాయం మొత్తము సమ్మరైజ్ చేస్తున్నటువంటి వండర్‌ఫుల్ పాయింట్ ఏంటంటే యెహోవా యొద్ద మాత్రమే రక్షణ దొరుకును. లాస్ట్ పాయింట్ ఏంటంటే యెహోవా రక్షకుడు. యెహోవా రక్షకుడు. ఆ మాట 9వ వచనం ఆఖరిలో అంటాడనమాట. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. సో ఇది ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ ద సేవియర్. హి ఈజ్ ద ఓన్లీ సేవియర్. ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు. ఆయన మాత్రమే రక్షించగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత అగాధంలో ఉన్నా, ఎంత భూగర్భంలో ఉన్నా, పాతాళ గర్భంలో ఉన్నా, లేకపోతే సమాధిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, మరణంలో ఉన్నా, దేంట్లోనున్నా కూడా నిన్ను రక్షించగలిగిన వాడు. ఏ ఉపద్రవములో ఉన్నా, ఏ ప్రవాహముల మధ్యలో ఉన్నా, ఏ జలముల మధ్యలో ఉన్నా, ఏ తరంగముల మధ్యలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా నీ జీవితము నిన్ను కాపాడగలిగిన వాడు యెహోవా ఒక్కడే. కాబట్టి ఆయన మాత్రమే రక్షకుడు. నిజానికి యోనా గ్రంథం మొత్తంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఇది. యెహోవా యొద్ద రక్షణ దొరుకును. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ చాలా ఉంది ఈ పుస్తకంలో. కానీ మన సైడ్ నుంచి మనం చూస్తున్నప్పుడు అంటే హ్యూమన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నప్పుడు మనల్ని రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడే. రక్షణలో మొత్తము ఆయనదే. నిజంగా చూడండి దేవుడు గనక యోనాని విడిచిపెట్టేసినట్టయితే అయిపోయేది. చనిపోయేవాడు. ఇంకేం లేదనమాట. సో, అంటే రక్షించగలిగిన వాడు దేవుడొక్కడే. ఎక్కడి నుంచైనా రక్షించగలడు. ఎలాంటి స్థితి నుంచి ఎంత దూరంలో ఉన్నా, ఎంత లోతులో ఉన్నా, ఎంత ఎత్తులో ఉన్నా కూడా నేను రక్షించగలిగిన వాడు మాత్రం యెహోవానే. ఈ మాట మనకి దావీదు కూడా చెప్తాడనమాట. దావీదు చెప్పినటువంటి మాట అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాట. మూడో కీర్తన 8వ వచనంలో ఈ మాట అంటాడు. రక్షణ యెహోవాది అంటాడు. రక్షణ యెహోవా యొద్ద మాత్రమే దొరుకుతది. రక్షణ యెహోవాది అని అంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ మాట అండ్ వెరీ ఇంపార్టెంట్ మాట. రక్షణ గురించి ఆయన రక్షకుడు అని దావీదు మాట్లాడినంత, దావీదు ప్రకటించినంత నాకు తెలిసి ఇంకెవ్వరు ప్రకటించలేదు. 37వ కీర్తన 39వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము అంటాడనమాట. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. 40వ వచనం యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. రక్షణాధారం ఆయనేనంట, రక్షకుడు ఆయనే అనేటువంటిది మనం చూస్తాం. 38వ కీర్తన 21, 22 వచనాలు యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకు, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయం నాకు త్వరగా రమ్ము. ఆ రక్షణకర్త అనేటువంటిది, రక్షకుడు అనేటువంటి మాట దావీదు కూడా మరలా చెప్పినటువంటి మాట. యోనా ఇక్కడ లాస్ట్లో ఏమన్నాడంటే రక్షణ యెహోవా దగ్గరే దొరుకుతుంది, యెహోవా మాత్రమే రక్షకుడు అని చెప్పాడనమాట. సో దీంతో మనము లాస్ట్లోకి వచ్చేసాం. లాస్ట్లో ఏం జరిగింది? రక్షకుడు యెహోవానే అని ఎప్పుడైతే కృతజ్ఞత ప్రార్థన చేసేసాడో కృతజ్ఞత ప్రార్థన అయిపోయింది. కృతజ్ఞత ప్రార్థన అయిపోగానే 10వ వచనము మనం ఏం చూస్తామంటే అంతలో యెహోవా మత్స్యంనకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. డెలివరెన్స్ వచ్చింది. రక్షకుడు ఆయన మాత్రమే రక్షకుడు అని అనగానే ఆయనకి సంపూర్ణ రక్షణ ఆయనకు కలిగిందనమాట. సంపూర్ణ డెలివరెన్స్, విడుదల
ఆయనకు కలిగింది. మత్స్యం వచ్చి నేల మీద యోనాని కక్కేసింది. యోనా సేఫ్‌గా సముద్రంలో నుంచి మరి ఎండిన నేల మీదకి డ్రై ల్యాండ్ ఆ మాటే అన్నమాట. మొదటి అధ్యాయం 9వ వచనంలో సముద్రమునకును భూమికి సృష్టికర్త అన్నాడు గదా! ఆ భూమికి అనే మాట వెనకాల ఉన్న మాటే ఇక్కడ వాడిందన్నమాట. ఇక్కడేమో నేల మీద అన్నాడు. నిజానికి 2 చోట్ల గూడా ఎండిన భూమి అని ఉండాలి. ఎండిన భూమి డ్రై ల్యాండ్ అని ఉండాలి. ఎండిన భూమి మీద కక్కిందంట. కక్కగానే ఆయన లేచాడు. లేచి తను మనం మూడో అధ్యాయంలోకి వెళ్తాము. నినెవె వైపు అడుగులేయటం మొదలుపెట్టాడనమాట. సో, ఈ కృతజ్ఞత ప్రార్థనలో ఉండాల్సినటువంటి ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఉన్న 7 పాయింట్స్ మనము చూడటం జరిగింది. అండ్ ఫస్ట్ పాయింట్ యెహోవా నిన్ను విడిచిపెట్టడు. యెహోవా నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. యెహోవా నీ ప్రార్థన ఆలకిస్తాడు. యెహోవా నిన్ను శిక్షిస్తాడు. యెహోవా నిన్ను కాపాడతాడు. యెహోవాయే కృపకు ఆధారము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవాయే రక్షకుడు. మనము రెండో అధ్యాయము చదివాం గదా! చదివిన తర్వాత జీసస్ క్రైస్ట్‌లో మనము రక్షించబడిన మనము ఆలోచించాల్సిందేంటంటే సముద్రము కన్నా, సముద్రము కన్నా, సముద్రము యొక్క అగాధము కన్నా, అంతేకాదు పాతాళ గర్భము కన్నా చాలా డేంజరస్ అయినటువంటి ప్లేసు. డేంజర్ ఏంటో చెప్పమంటారండి? దేవుడి నుండి ఎడబాటు పొంది, దేవుని ఉగ్రతతో నిత్య నరకంలో పడటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. నిజానికి యోనా హృదయం ఎప్పుడు పగిలిందో తెలుసా అండి? నేను దేవుడి నుంచి దూరమైపోతున్నాను. ఇంకా మరలా దేవుని దగ్గరికి వెళ్ళనేమో అన్న భయముతో తన హృదయము పగిలిందండి. నిజానికి మనము దేవుని బిడ్డలంగా ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఆలోచించాల్సిందేంటంటే, అయ్యో! నేను దేవుని సన్నిధి నుంచి దూరమైపోతే గనక, నా పాపముల వలన, నా తిరుగుబాటు వలన, నా అవిధేయత వలన దేవుడు శిక్షించి తన ఉగ్రతను కుమ్మరించి నన్ను నిత్య నరకంలోకి వదిలేసాడనుకోండి. ఆ భయంకరమైన అగాధంలోకి, ఆ నరకంలోకి, ఆ చీకటిలోకి, ఆ పండ్లు కొరకటంలోకి నేనెళ్ళిపోయాననుకో, నేనెప్పుడూ దేవుడిని చూడలేను. కానీ నా మీద కనికరం చూపించి, కృప ఆధారమైనటువంటి యెహోవా నన్ను కనికరించి మరి తానే శరీరం ధరించి నా కోసమొచ్చాడు. నా కోసమొచ్చి ఆయన సిలువలో మరణించాడు. నిత్యుడగు దేవుడు, దేవుని కుమారుడే సిలువలో మరణించాడు. మరణించి మన మీద కనికరించాడు. మనము నిజంగా ఇవన్నీ గూడా, ఈ 7 పాయింట్‌లను గూడా మన రక్షణ విషయంలో గూడా మనము జాగ్రత్తగా తీసుకొని ప్రభువుని నిత్యము స్తుతించే వాళ్ళంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా ఉండాలి. దేవుని కుమారుడు మాత్రమే రక్షకుడు. ఆయనలోనే రక్షణ, ఆయనలోనే విమోచన, ఆయనలోనే పాప క్షమాపణ, ఆయనలోనే నిత్య జీవము, ఆయనలోనే పునరుద్ధానము, ఆయనలోనే నీతి, ఆయనలోనే స్వాస్థ్యము, ఆయనలోనే మహిమ, ఆయనలోనే పరిశుద్ధత, సమస్తము ఆయనలోనే ఉన్నాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకొని, రక్షణ రక్షకుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ అని గనక మనము లార్డ్ జీసస్ క్రైస్ట్ వైపు కనుక తిరిగామంటే, నిజంగా ఎలాంటి కృతజ్ఞత కూడిక మన జీవితాల్లో పెట్టుకొని, మన రక్షకుడిని గూడా మనము ప్రకటించాలి. చూడండి యోనా మీద దేవుడు ఎంత కృప చూపించాడు. ఈ అధ్యాయం మొత్తం సమ్మరీ నాకదే అనిపిస్తుంది ఏంటంటే, యెహోవా రక్షకుడు కాబట్టే ఆయన యోనా మీద కృప చూపించి చనిపోకుండా కాపాడాడు. ఈరోజు నువ్వు ఏ అగాధంలో ఉన్నా, ఏ ఉపద్రవంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ మరణంలో ఉన్నా, ఏ భయంలో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా గూడా నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. కృపాధారమైన దేవుడి వైపు తిరిగి, రక్షకుడైన దేవుడి వైపు తిరిగి కేక వేస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. మరలా తన సంకల్పంలోకి, తన చిత్తంలోకి నిన్ను తెచ్చి వాడుకుంటాడు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.